అరే పల్లవి ప్రశాంత్ అవులేగా ఏదో ₹1,00,000 ఏదో ఇచ్చినా అని చెప్పి సుమతిలో వినిపిస్తున్నాయి, మాటలు వినిపిస్తున్నాయి. అలాంటివి తప్పు వద్దు కానీ నీ గుద్ద ఉంటే రైతులకు హెల్ప్ చేసి అప్పుడు మాట్లాడు, అర్థమైందా? ఇంకోటి ఏం విషయం అంటే బిగ్ బాస్ లో కప్పు కొట్టుకొచ్చేంత సింపుల్ గా బయటకు వచ్చినావు కదా, అదే సింపుల్ గా మన సీఎం సీట్ కి టార్గెట్ పెడతామని చూస్తున్నావా? నీ చిప్ప ముఖానికి అవులే ఫస్ట్ నువ్వేమనుకుంటున్నావు కానీ నీ యాటిట్యూడ్ ఏందో నువ్వేందో అర్థమైతలేదు. కానీ పల్లవి ప్రశాంత్ గురించి నాకు మీరు కామెంట్లు పెడతారు, పొద్దుమిక్త మీ ఇంట్లో కుండల షాట్లు కొట్లాడతారా అంటే అర్థమైందో తెలుసా? తిండి ఉండదురా మీకు, ఓసారి మీ ఇంట్లో అట్లుంటది, అర్థమైందా? ఏం పని పాట లేక ఉచ్చే కూర్చుంటారు, ఫోన్ తీసుకొని తొట్టుకు మెసేజ్ కామెంట్లు పెడుతుంటారు. ఇక పైసలు వంచలేడు అన్నావు బ్రదర్. మొన్న మంచిగా పైసలు వంచిండు, గన్నిగానం పైసలు వంచిండు. చూసినాం వీడియోలు, అక్షంతలు జల్లుడు అది ఇది ఉన్నది కదా. నేను ₹1,00,000 నేను కూడా పెడతాను. మరి బిగ్ బాస్ లో వచ్చిన పైసా రూపాయి ఎంచుకొని నేను మొత్తం రైతులకే ఇస్తాను చెప్పి. అయితే నేనేమంటున్నా, ముందు ఇస్తాడేమో కదా. అవన్నీ తప్పు మాటలు, అవన్నీ సింపది వాడుకొని అరే అయిపోయింది అందరు మోసం చేసిన లోడికి బయటకు వచ్చేసిన ఇక తిరుగుతున్నాయి కదా, సినిమాలు ట్రై చేసుకుంటున్నా, సినిమాలు వస్తున్నాయి అనుకుంటే కాదు, అందరు వాడుకుండు. మరి వాళ్ళ ఫ్యాన్స్ నిన్ను వేసుకుంటారు, వాళ్ళు అవులేగాలి కదా, వాళ్ళకు కూడా ర్యాంప్ ఉంటుంది కానీ మీరు కొట్లాడుకోండి. ఫ్యాన్స్ దగ్గరికి ఎందుకు వాళ్ళు చూసుకొని ఎగురుతారు ఇల్లు. ఇప్పటి వరకు ఏం కాకపోవచ్చు వాళ్ళ ఫ్యాన్స్ ఎవరికి, ఎందుకంటే ఈయన బ్లెస్సింగ్స్ ఉన్నాయి కాబట్టి. వాడిని బొంద వాడేం చేస్తాడు? రైతు అంటే కాదన్న రసగుడు అంటే నమ్ముతారని. శివజన్ ఏంది ఇప్పుడు ఏం మాట్లాడుతుండే ప్రశాంత్ గురించి ఏం మాట్లాడుతుంటే, మనోడు విన్ అయింది కాబట్టి ఫేమ్ ఉంటది, సో కొంచెం పలుకుబడి ఉంటది. శివాజన్న కంటే ఎక్కువ పలుకుబడి ఉందా పల్లవి ప్రశాంత్? ఇప్పుడు అట్లా వేస్తుండేది ఆయన. మరి శివాజన్న వేసేది కరెక్ట్ అంటావా రాంగ్ అంటావు? నేను చెప్తున్నాను భాస్కర్ గారు, రేపు పొద్దున ప్రశాంత్ తోనే నువ్వు సినిమా తీయాల్సి వస్తే, నువ్వు ఇప్పుడు ఎలిగేషన్ చేస్తున్నావు, చూసుకో మరి రేపు పొద్దున ప్రాబ్లం అవుతుంది. సరిగ్గా నవ్వుకాల్సి వస్తుందేమో. ఇప్పుడు జనరల్ గా అడుగుతున్నా, ఒక దగడ్ సాయి అన్న ఎంత మంచోడు, ఆయన ఎంతో మందికి హెల్ప్ చేసిండు, సపోర్ట్ చేసిండు చాలా మందికి. ప్రశాంత్ కూడా సపోర్ట్ చేసిండు. ఆయన అన్న నేను విన్ అయినా అని ఒక్క మాట కనీసం కాల్ అని చెప్పాల్సింది, ఆయన ఫీల్ అవ్వడా? అంటే నేనేమంటున్నా, ప్రశాంత్ ఫేమ్ అయ్యింది కాబట్టి, ప్రశాంత్ ఫేమ్ లో ఉన్నాడు కాబట్టి ప్రశాంత్ ట్రోల్ చేస్తే నువ్వు ఫేమ్ అవుతానేమని లేదు. బిగ్ బాస్ లో పల్లవి ప్రశాంత్ ఇంకా వేరే ఏం లేదా భాస్కర్ దగ్గర? పల్లవి ప్రశాంత్ స్టోరీ తప్ప ఇంకో స్టోరీ లేదంటవా? లేదు. అవులేగాల గురించి చెప్పకు నాకు. సరే ఇప్పుడు ఏం చేద్దామంటావు? పల్లవి ప్రశాంత్ దగ్గర పోదామంటావు? నేను ఎప్పుడైనా రెడీ అన్నా. హాయ్ హలో, వెల్కమ్ టు E960 మీడియా. నేను ఈరోజు డైరెక్టర్ భాస్కర్ గారితో ఉన్నా. పల్లవి ప్రశాంత్ బెస్ట్ ఫ్రెండ్, జాన్ జిగిరి జబ్బా, దిల్కా తుకుడా, దక్కడా ఫికడా, వీళ్ళిద్దరు బాగుంటుంది వీళ్ళది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి క్లాస్మేట్స్ అంట వీళ్ళు, చాలా జాన్ జిగిరి జబ్బాలు. ఎప్పుడు చూడు పల్లవి ప్రశాంత్ అని మనవాడు నిద్రలో కూడా కలవరిస్తాడు. మరి ఏంది, ఏమైనా సోకిందా ఏంటి? ఒకసారి మాట్లాడదాం డైరెక్టర్ గారితో. హాయ్. ఏంటి విషయాలు, ఎట్లా ఉంది, ఎట్లున్నాడు మీ ప్రశాంత్? ఆడికేమైంది, మంచిగా ఉన్నాడు. ఇక పైసలు వంచలేడు అన్నావు బ్రదర్. మొన్న మంచిగా పైసలు వంచిండు, గన్నిగానం పైసలు వంచిండు. మంచిగా ఫోటోలు గిట్టాలు మొత్తం చేసారు. పంచలేదంటున్నావు? చూసినాం వీడియోలు, అక్షంతలు జల్లుడు అది ఇది ఉన్నది కదా. నేను ₹1,00,000 నేను కూడా పెడతాను. మరి ఇగో పెట్టుకోవచ్చు, అట్లా ఎందుకు పెట్టుకోరు? నువ్వు దూరకపోతే నేను దూరకపోతే. ఇంట్లో శివాజీ కూడా ఉన్నాడు కదా. శివాజీ ఉంటే శివాజీ ఉన్నాడు, ఇంకెవరు ఉన్నారు, బోలే, అండ్ ఈయన పేరేంది ఉన్నాడు, సందీప్ అని ఉన్నాడు. ఇంతమంది పోయి కండవాలు కప్పుకొని చేస్తున్నారు, నువ్వేమో ఎలిగేషన్ చేస్తున్నావు. ఎందుకు నీకు అంత కోపం పల్లవి ప్రశాంత్ అంటే? ప్రశాంత్ అని ఎందుకు కోపం అంటే ఏం చెప్పాలన్న నాకు అర్థం కాదు. కానీ ఇప్పుడు సింపతి వాడుకొని ఎట్లా పోయింది లోపలికి, సో పోయింది కదా. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే జనాలకు ఎట్లుందండి బయట, ఒక విషయం చెప్తున్నా, మనోడు బయట ఉన్నప్పుడేమో అందరినీ ఇంకా ఇట్లనే ఏది సలహాలు తీసుకుంటున్నాడు. సో తర్వాత లోపలికి పోయిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చిండ, బిగ్ బాస్కి వచ్చిన బయటికి వచ్చిన తర్వాత ఎంతమందికి హెల్ప్ చేస్తాను రైతులకి, ఎవరికి చేసిండు? ₹1,00,000 చేసినా నువ్వు బాగానే అంటున్నావు. ఆ ₹1,000 ఇచ్చిండు, అవి ఇచ్చిండు ఇట్లా కట్ట తీసి అలా చుట్టాలకే ఇచ్చిండేమో. చుట్టాలంట మరి అంతేగా. మరి నీ ఫ్రెండేనా, నేను విలువలే మరి? ఇక నువ్వు బాగా ఆడబాను కానీ ఫ్రెండ్ సరికి లేదు, నీ ఫ్రెండ్ అయినా మరి డబ్బులు ఇస్తున్నా
భాస్కర్ బాయ్ రామల అని పిలవలేదా నేను? నన్ను బాగానే పిలుస్తాడులే, కానీ ఇప్పుడు అంతమంది రైతులు ఉన్నారు, అంతమందికి పైసలు పంచుతా అని చెప్పిండు. సరే బిగ్ బాస్లో ఉన్నప్పుడు ప్రమోషన్లు చేయనని చెప్పిండు, బయటకు వచ్చి ప్రమోషన్లు చేస్తుండు. అంటే చేసుకోవద్దా ప్రమోషన్లు? చేసుకోవద్దా? చేయనని చెప్పిండు కదా, మాట మీద లేడంట. మాట మీద లేదంటావు మరి, అంతే కదా మరి. ఇంకేదో ఇవి కూడా చేస్తున్నట్టున్నాడు కదా, పెయిడ్ ప్రమోషన్ లింక్స్ సంథింగ్, ఇక అన్ని చేస్తుండు. 5 లక్షలు 10 లక్షలు. ఎవలేగాని గురించి ఒకటే చెప్తున్నాను, ఏంటంటే ఏమంటున్నా అంటే కనీసం బిగ్ బాస్ లో వచ్చిన పైసలన్నా జనాలకు వంచరా అని చెప్తున్నాను నేను. మాట మీద ఉండు, ఫస్ట్ సింపతి వాడుకోవడం కాదు. సింపతి వాడుకొని అరే అయిపోయింది అందరు మోసం చేసిన వాడికి బయటకు వచ్చేసిన ఇక తిరుగుతున్నాయి, ఇక సినిమాలు ట్రై చేసుకుంటున్నా, సినిమాలు వస్తున్నాయి అనుకుంటే కాదు. సింపతి అంటావా అది? 200% సింపతి అది. మరి అందరిని వాడుకుండు, మరి వాళ్ళ ఫ్యాన్స్ ని నేసుకుంటారు. ఎవరు వాళ్ళ ఫ్యాన్స్ అవలేగాలి కదా, వాళ్ళకు కూడా ర్యాంప్ ఉంటుందిలే, కానీ అవలేగాలంట వాళ్ళు 100% అవలేగాలి, వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి. అని నేను ఏమంటున్నా, మీరు కొట్లాడుకోండి, ఫ్యాన్స్ దగ్గరికి ఎందుకు వెళ్ళాడు అంటున్నా. ఫ్యాన్స్ కూడా తిడుతున్నావు కదా, వాడిని చూసుకొని ఎగురుతారు ఇల్లు, అంతే కదా. మళ్ళీ అరే వాళ్ళ అభిమానం కావచ్చు, దాన్ని మీరే. అభిమానాలు అందరికి ఉంటాయి, అభిమానం ఉన్నంత మాత్రాన వాడు వాళ్ళకి ఏమైనా అయితే ఈడొచ్చి ఏం చేయడు, కొనగాడు వచ్చి ఇగో ప్రశాంత్ ఫ్యాన్స్కి ఏమైనా అయితే ప్రశాంత్ వచ్చి ఏం చేస్తాడా, కొనగాడు వచ్చి ఏమో చేస్తుండొచ్చు. చూసినా కనిపించిందా? అంటే ఇప్పటి వరకు ఏం కాకపోవచ్చు వాళ్ళ ఫ్యాన్స్ ఎవరికి, ఎందుకంటే ఈయన బ్లెస్సింగ్స్ ఉన్నాయి కాబట్టి. వాడిని బొందా వాడేం చేస్తాడు, అందరిని ఇట్లా మోసం, వాడు పెద్ద మోసగాడనే విషయం అందరూ తెలిసిన విషయం. అది రైతు అంటే కాదన్న, రసగుడు అంటే నమ్ముతారని పక్క 100% చెప్తున్నా నేను. రైతు వ్యవసాయం చేస్తుంటాడుగా, ఇట్లా ప్రిట్ చేస్తుంటాడు, అన్ని నాగన్లు ఇట్లా లేపుతుంటాడు అన్న. చూడన్న మొన్న ఏదో రీసెంట్ గా రూటర్ ఉంటది కదా, రూటర్ ఉంటుంది, మరి వ్యవసాయం చేస్తున్నాడు ఇప్పుడు కూడా. చేసుకొని చూపించుకోవాలి కదా, తప్పదుగా చేసుకోవాలంటే, అంతేనా? అంతేగా మరి. నేను నిజంగానే చేస్తున్నాడేమో అనుకున్నా. మరి ఇప్పుడు అందరు రైతులు అయిపోతారన్నా, ఈయన ఒక్కడే ఉన్నాయి ఇక మొత్తం, ఇక భూమి మీద ఒక్కడే పుట్టిండినా. ఏం లేదు, నేను ఏమంటున్నా అంటే గంత మంచి పల్లవి ప్రశాంత్ ఆల్రెడీ లక్షలు ఇస్తున్నాడు, బిగ్ బాస్ లో వచ్చిన డబ్బులన్నీ ఇస్తా అన్నాడు, కొన్ని విడతల వారిగా ఇస్తాడేమో నేను అనుకుంటున్నా. ఇప్పుడు అన్న అలా పక్క ఊర్లోనే డ్యామ్ లో ఏదో పోయింది, చాలా ఫ్యామిలీస్ బాగా ఇబ్బందులు ఉన్నారు అక్కడ. అవును, డ్యామ్ పోయింది. సరే ఒక్కరికి 1 లక్ష రూపాయలు ఇచ్చినావు కదా, ఆ 1 లక్ష రూపాయలు అందరు తలా 10,000 ఇస్తే ఏమైతుండే? బిగ్ బాస్ లో వచ్చిన పైసలు మొత్తం ఖర్చు పెట్టమని చెప్పిండు ఆల్రెడీ, అవునా కదా? బిగ్ బాస్ కు వచ్చిన పైసలు మొత్తం రైతులకే ఇస్తా నాకు వద్దన్నాడు. అవును, రైతులకే ఇస్తాను చెప్పిన ఆల్రెడీ. ఇప్పుడు నీ బాధ ఏందా, పైసలు ఇయ్యలేదనే కదా? 1 లక్ష రూపాయలు ఇచ్చిండు అన్న, 1 లక్ష రూపాయలు ఇచ్చిండు. ఆ 1 లక్ష రూపాయలు ఇచ్చే బదులు అందరు తలా 10,000 ఖర్చు పెట్టు, ఇచ్చేసి అందరికి. చాలా మంది బిగ్ బాస్ కి వెళ్ళినప్పుడు మొత్తం ఇస్తానడా, కొన్ని ఇస్తానడా? లేదన్నా, బిగ్ బాస్ లో వచ్చిన పైసా రూపాయి ఎంచుకొని నేను మొత్తం రైతులకే ఇస్తాను చెప్పిండు. 100% అలా చూడొచ్చు, ఎవరు చూడొచ్చు, మీరు ఉంటుంది. అది ఇప్పుడు ఇయ్యలే ఏమి ఇచ్చిండు, 1 లక్ష రూపాయలు ఇచ్చిన చెప్తాది. అయితే నేనేమంటున్నా, ముందు ఇస్తాడేమో కదా. అవన్నీ తప్పుకు మాటలు అవన్నీ, అంతేనా? కానిపన్నది. సింపతి వాడుకున్నాడు పైసలు ఇస్తాడు జనాలకి, ఎట్లా ఇస్తాడు చెప్పు, ఎట్లా ఇస్తాడు? ఇప్పుడు ఈ మన బోలే ఏమంటావు, బోలే బాగా సపోర్ట్ కదా. బోలే అన్నకు అయితే ఏం తెలియదు ఆయనకు, సో ఆయన అయితే ఎంబడి తిరుగుతుంది, మరి నాకైతే ఏం తెలియదు. ఏదో మరి ప్రశాంత్ తిరుగుతున్నాడు, నాకైతే ఏం తెలియదు. శివాజీ అన్న కూడా ఏం తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే శివాజీ అన్న ఏంటంటే ఇప్పుడు బిగ్ బాస్ లో విన్నర్ అయిన మనోడు కాబట్టి, బయటకు వచ్చింది కాబట్టి ఇంతో ఆయన పెద్ద యాక్టర్, సీనియర్, పొలిటికల్. శివాజీ అన్న ఓకే, నేను తప్పు అనట్లేదు. కాకపోతే ఏంటంటే శివాజీ అన్న ఏంది ఇప్పుడు ఏం మాట్లాడుతుండంటే, ప్రశాంత్ గురించి ఏం మాట్లాడుతుంటే, మనోడు విన్ అయింది కాబట్టి ఫేమ్ ఉంటుంది, సో కొంచెం పలుకుబడి ఉంటుంది. శివాజీ అన్న కంటే ఎక్కువ పలుకుబడి ఉందా పల్లవి ప్రశాంత్? ఇప్పుడు అట్లా వేస్తుండేది ఆయన, మరి ఇప్పుడు అంతే కదా. ఇప్పుడు శివాజీ అన్నకు తెలిసి ఉంటే, సో బిగ్ బాస్ విన్నరే కదా, ఇచ్చా లైట్ అనుకొని సైలెంట్ అయిపోవాలి, వాడి కర్మ వాడు ఏమైనా వేసుకోండి ప్రశాంత్ గారు, సో అట్లా ఉండాలి కదా. ఇప్పుడు శివాజీ అన్న చేసేది కరెక్ట్ అంటావా రాంగ్ అంటావా? నేను రాంగ్ అనే చెప్తున్నాను. శివాజీ అన్నకు ఒకవేళ క్లారిటీగా ఉంటే ఆ వచ్చిన 35 lakhs ఎంతనో తెలియదు, 40 lakhs చిల్లర వచ్చేది ఉంటాయి, మొత్తం రైతులకు ఇప్పిమని చెప్పండి, అప్పుడు నేను హ్యాండ్స్ ఆఫ్ చెప్తా, 100% చెప్తున్నాను. నువ్వు మాట్లాడి రివర్స్ వెనక తీసుకోవడం కానీ నేను తప్పని ఒప్పుకుంటాను, నేను 100% చెప్తున్నాను. నేను సారీ చెప్పి తింగేసి అక్కడి నుంచి నేను రైతుల కన్నా ఇప్పుడు రైతులు నువ్వు వచ్చిన ఒక్క పైసా నాకు వద్దు, వచ్చిన కాడికి మొత్తం రైతులకే ఇస్తాను చెప్పి నువ్వు 1 లక్ష రూపాయలు ఇచ్చేదో వీడియో పెట్టుకొని ఫోటోలు తీసుకొని పెట్టుకుంటే అయిపోతుంది, అది తగ్గేదే లేదంట. ఓకే, ఇది ఓకే. ఇంకో వీడియో ఉంది, ఇది ఏంది, ఇది అదే యాటిట్యూడ్. ఇప్పుడు బిగ్ బాస్ లో బయటకు వచ్చిండు కదా, బయటకు వచ్చి విన్ అయిపోయింది, ఇక నా అంత తోపేలేడు షేర్ అయిపోయినట్టు ఆయన యాటిట్యూడ్ అనమాట అది. అంటే ఆయన యాక్టర్ కదా, ఇప్పుడు సినిమాలు కూడా చేస్తున్నాడు కదా, మరి అట్లా యాక్టింగ్ చేసి చూపిస్తున్నాను ఎందుకు అనుకుంటున్నావు, నెగిటివ్ ఎందుకు అనుకుంటున్నావు? ఇప్పుడు యాక్టర్లు చాలా మంది ఉన్నారు,
అందరు చేయట్లేదు మరి. రేపు పొద్దున నువ్వు ఒక డైరెక్టర్వి భాస్కర్ గారు, రేపు పొద్దున ప్రశాంత్తోనే నువ్వు సినిమా తీయాల్సి వస్తే నువ్వు ఇప్పుడు ఎలిగేషన్ చేస్తున్నావు, చూసుకో మరి రేపు పొద్దున నీకు ప్రాబ్లం అవుతుంది. నాకేం ప్రాబ్లం అవుతుంది? ఎంత పెద్ద యాక్టర్తోనే నీకు సినిమా అవకాశం వస్తే చేయవా? సరిగ్గా నవ్వుకాల్సి వస్తుందేమోనండి. ఎందుకంటే ఒక మనిషికి ఒక క్లారిటీ, అవగాహన, నమ్మకం ఖచ్చితంగా ఉండాలి. అవునా కదా? ఇప్పుడు పల్లవి ప్రశాంత్కి అవి లేవంటున్నావు? 100% లేవు అవి. ఇప్పుడు జనరల్గా అడుగుతున్నా, ఒక దగడ్ సాయి అన్న ఎంత మంచోడు, దగడ్ సాయి అన్న చాలా మంచోడు. నేను ఆయన వీడియోలు చాలా బాగా చూస్తాను. ఎందుకంటే ఆయన ఎంతో మందికి హెల్ప్ చేసిండు, సపోర్ట్ చేసిండు చాలా మందికి. ప్రశాంత్ కూడా సపోర్ట్ చేసిండు ఆయన. మరి ప్రశాంత్ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చినాక ఒక్క మాట దగడ్ సాయి దగ్గరికి వెళ్ళి అన్న నేను విన్ అయినా అని ఒక్క మాట కనీసం కాల్ అని చెప్పాల్సింది. ఆయన ఫీల్ అవ్వడా? ఫీల్ అయ్యిందంటావా దగడ్ సాయి? 100% ఫీల్ అవుతాడు. ఎందుకు కాదు, ఇప్పుడు దగడ్ సాయి అని ఏంటంటే ఆయన వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి. ఆయన దగ్గరికి వెళ్ళామనుకో ఖచ్చితంగా ఆయన 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 కుండలు కలిగింది ఏదో చేస్తాడు. సో ఆయన అది మనోళ్ళు అని చెప్పి రిక్వెస్ట్ చేస్తాడు. ఇప్పుడు 6 వరకు ఎంతో మందికి వేసాడు ఆయన. అవునా కదా? 6 months అందరికి సపోర్ట్ చేసిండు బాగానే. దగడ్ సాయి అందరికి సపోర్ట్ చేసిండు. సరే ఈయన కూడా చేసిండు. పల్లవి ప్రశాంత్ కూడా దగడ్ సాయి దగ్గరికి వెళ్ళినట్టున్నాడు. ఎప్పుడు వెళ్ళిండు? బిగ్ బాస్ వెళ్ళక ముందు. లేదు, ఒక్క వీడియో నేను చూడలేదు. దగడ్ సాయి దగ్గరికి పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ కు వెళ్ళక ముందుకి వెళ్ళిండు. బిగ్ బాస్ కి వెళ్ళక ముందుకు ఎందుకు వెళ్ళిండు? సింపతి వాడుకుంటూ సపోర్ట్ చేయరన్నా, నన్ను బిగ్ బాస్ పంపిరన్నా, బిగ్ బాస్ వచ్చినాక అందరిని మళ్ళీ పొడిపేస్తా అని చెప్పి సపోర్ట్ చేపించుకున్నట్ల. అది కరెక్ట్ కాదు. అది ఇప్పుడు ఇలాంటి వాళ్ళు సినిమాలు ఎట్లా అవకాశాలు ఇస్తారు? రేపు ఇంటర్వ్యూలు కూడా ఇవ్వట్లేదు ఎవరికి. ఎందుకు ఇస్తాడు? ఎందుకు అట్లా? ఇప్పుడు గొర్రె కషాయం నమ్మినట్టు ఇప్పుడు ఎందుకంటే జనాలు గొర్రెలు అయిపోయారు, వాడు కషాయుడు అయిపోయింది. 100% చెప్తున్నది. జనాల గొంతు కోస్తుండంటూ అంతే. మరి ఏమవుతుంది? ఒక మాట చెప్పన్నా, ఇప్పుడు వచ్చిన అమౌంట్ జనాలకు ఇస్తా అని చెప్పి కనీసం నువ్వు ₹1,00,000 వంచడం అంటున్నావు. అంచనా అని చెప్పి మీడియా మీద పెట్టుకొని, ఛానల్ ముందు పెట్టుకొని, ఫోటోలు పెట్టుకొని, ఇవన్నీ శివాజీ అన్న, అట్లా పోతే బోలే ఇంకో అతను సందీప, అతను పెట్టుకుని ఫోటోలు పెట్టి సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకుంటూ పోతే ఇప్పుడు నువ్వు పైసలు రూపాయలు ఎవరికి ఇచ్చినావు? నువ్వు క్యాష్ ఇచ్చిరా? కనిపించినా క్యాష్? కనిపించింది కదా. కనిపించింది అంటారు. మరి ₹1,00,000 అయిపోతుందా? నీ పక్క ఊర్లలోనే చాలా మంది ఇబ్బందులు పడుతుండే ఉంటారు, చాలా మందికి ఉంటారు. ప్రశాంత్ ఒకటే చెప్తున్నాను నేను చెప్పేది ఒకటి ఏంటంటే, మనకు యాటిట్యూడ్ వద్దు. ఎప్పుడైతే మనం యాటిట్యూడ్ చూపించుకుంటామో సంకనాకపోతాం. ఇంకోటి ఏంటంటే మన యాటిట్యూడ్ అనేది వర్క్ లో చూపించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్టర్ అంటావు, మంచి యాక్టరా పల్లవి ప్రశాంత్? ఫస్ట్ నా కూడా చెల్లి మాట్లాడమనొచ్చు, నా ముందు వచ్చి కూర్చొని మాట్లాడమని పిలిపించి మాట్లాడు. ఫోన్ చేద్దాం ఒకసారి. మరి సారు ఇప్పుడు మన ఫోన్లో ఎత్తే రేంజ్లో ఉన్నాడంటావా? చూద్దాం లేపుతాడు. ఒకప్పుడు మన ఇంటికి వచ్చేటోడు దండెగడియాల సాంగ్ ఉంది కదా మొన్న, అది మనదే సాంగ్, అది మన E960 ఆ సాంగ్కి వచ్చిండు ప్రశాంత్ ఇట్లా మన ఇంటికి. దాని తర్వాత కూడా అదేం సాంగ్ అది గను, ఆ సాంగ్ అప్పుడు కూడా మన ఇంటికి వచ్చింది. లేపడు కదా, టైం వేస్ట్ వద్దు. ఇప్పుడు ఎందుకంటే ఇదే అన్న నేను చెప్పేది. ఇప్పుడు మీరు ఒక హ్యాంకర్ బట్ మీకు ఛానల్ ఉంది, క్రియేట్ చేసుకుని ఉన్నారు, ఓదలో ఉన్నారు. బట్ నువ్వు అన్నావు ఇందాక ఏదో సాంగ్ చేశారు, ఏదో అన్నావు కదా, ఆ సాంగ్ వచ్చిండు అన్నావు, ఇంటికి వచ్చిన అన్నావు కదా, దండెకడాల సాంగ్ షూటింగ్ వచ్చింది, ఆ సాంగ్కి వచ్చిందని చెప్తున్నావు కదా. అలాంటప్పుడు నువ్వు కాల్ చేసినప్పుడు రెస్పాండ్ అవ్వాలి ఖచ్చితంగా. ఇప్పుడు బిగ్ బాస్ విన్నర్ కదా నేను. ఇప్పుడు బిగ్ బాస్ విన్నర్ అయితే లేకపోతే పైన దిగి వచ్చారు ఏమన్నా నాకు అర్థం కాదు. బిగ్ బాస్ విన్నర్ అయితే బిగ్ బాస్ అనేది ఎట్లా అంటావు నువ్వు? బిగ్ బాస్కి వెళ్ళిన వాళ్ళు బిగ్ బాస్ బెటర్ అంటావా వేస్ట్ అంటావా? బిగ్ బాస్ అనేది మనకు ఏం యూజ్ లేదన్నా. యూజ్ లెస్ అంటావా? 100% యూజ్ లేదు. అంటే ఇప్పుడు ఒక్కొక్క చిన్న ఇన్స్టాలో ఏదైనా రీల్ పెడితే 5 లక్షలు 10 లక్షలు తీసుకుంటున్నాడని విన్నా. ప్రమోషన్ చేస్తాడు కదా, ఇంకేం చేయడు. మరి ఇప్పుడు నువ్వు అంటున్నావు డబ్బులు ఇవ్వలేదన్నా, డబ్బులు ఇవ్వలేదని. నేను జెన్యున్గా నేను ఏమనుకున్నా అంటే విడతల వారికి ఇస్తాడని ఒకటి అనుకున్నా. కొన్ని కామెంట్లు చూసినాం మేము మొన్న డబ్బులు ఇచ్చిన తర్వాత. అన్న ప్రమోషన్కి వచ్చిన డబ్బులు నువ్వు తీసేసుకొని మిగతా 40 lakhs చిల్లర వచ్చింది కదా, మొత్తం రైతులకు ఇస్తా అన్నావు కదా, అది ఇచ్చేయచ్చు కదా అని అంటున్నారు. దాన్ని మీరేమంటారు? ఇవ్వడన్నా ₹1 కూడా. ఇంకోటి ఏంటంటే ఈ ₹1,00,000 ఇవ్వడానికి కారణం ఏం తెలుసా? నా టోల్స్ వల్లనే. నీ వాళ్ళు ఇచ్చిండంట. తెలంగాణ ఆంధ్రలో టోల్స్ నేను వాడి మీద చేసిందంటే నేను ఒక్కనే జస్ట్ అని. ఇంకోటి ఏంటంటే అంటే నేనేమంటున్నా, ఇప్పుడు ప్రశాంత్ ఫేమ్ అయ్యింది కాబట్టి, ప్రశాంత్ ఫేమ్లో ఉన్నాడు కాబట్టి ప్రశాంత్ని ట్రోల్ చేస్తే నువ్వు ఫేమ్ అవుతానేమని అనుకో. లేదు, బిగ్ బాస్లో ప్రశాంత్ ఉన్న విషయం కూడా నాకు తెలియదు. ఒకసారి నేను నా ఫ్రెండ్ నాకు చెప్తే అప్పుడు నేను చూసిన, అది ఏందో ఇది రైతు సింపతి వాడుకుని ఇది రైతు అంటారా అని చెప్తే ఆ రోజు నేను బాయ్ కాడ కూర్చొని
బయట కూర్చొని బర్రెల గడ్డ వచ్చి చింతకాయ కూర్చున్నా కింద కూర్చుంటే మా వాడు అన్నాడు ఇట్లా ఉందని నా వీడియో చూడండి, నా బిగ్ బాస్కి వెళ్ళిందంటే అంటే రైతు బిడ్డ అంటే ఒకటి రాను వస్తే చూపిరని చూస్తే అప్పుడు ముఖం చూసిన వాడు ముఖం చూస్తే ఎంత ఉంది ఎంత గంభీరంగా నాకు ఒకటి లెక్కున్నాడు. నాకు అర్థమవుతుంది ఈ మోసగాళ్ళు లెక్కున్నాడు ఆయన సంగతి. ఇంకోసారి నేను వీడియో చేసి పెడతారని చెప్పి అప్పుడే నేను వీడియో చేసి పెట్టిన. ఇసాక నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్ అవును డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఏమని వచ్చినాయి నీ కామెంట్స్? దాంట్లో కామెంట్లకి అయితే లెక్కలేదన్న అసలు. ఇంకా చెప్పాలన్న వాట్స్ కదా అవి ఘోరమైన తెలిసిన విషయం లేదు, చెప్పుకోలేని విషయం అది. లాస్ట్ కోసం అన్నం పుణ్యం జరిగిన మా తాతని కూడా ఈ పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అవులేగాళ్ళు కూడా కామెంట్లు ఏం చెప్తావు వాళ్ళ ఫ్యాన్స్ కి మనం చెప్పాలంటే? వాళ్ళు పెద్ద అవులేగాళ్ళు అన్న, వాళ్ళతో మాట్లాడే కుక్కలతో మాట్లాడేది బెటర్. చెప్తున్నా కదా వాళ్ళ మీద కుక్కలు బెటర్. పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ కన్నా బెటర్ కుక్కలు బెటర్. చూసుకో రేపు పొద్దున ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నావు, రేపు పొద్దున ఇబ్బంది అవుతుందేమో. లేదు ఎవడేం చేయలేడు, వాళ్ళ చాదనని వాళ్ళు చేసుకుని పెద్ద మ్యాటర్ కాదు ఇది. భాస్కర్ డైరెక్టర్ కి ఏం చూసుకొని ఇంత ఓవర్ యాక్టింగ్ అంటే ఏమంటారు? నాకు నేనే ధైర్యం, అది ఎవరు సపోర్ట్ లేదు, ఎవడేం చేయలేడు నన్ను, అంత సీన్ చెప్తున్నా కదా. భాస్కర్ నీకు వస్తే కేజీ మాంసం వెళ్ళది అనుకుంటారు జనాలు అనుకుంటారు అంతే కదా. ఓకే జనాలు అనుకుంటారు అంతే, కానీ నేను వస్తే ఊరుకు సరిపోతావు 100%. అది అంత స్టఫ్ ఉంది. ఓకే కొద్దిసేపు నీ పర్సనల్ దానికి వద్దాము. భాస్కర్ ఇంతవరకు ఏమేం సినిమాలు డైరెక్షన్ చేసిండా, అసిస్టెంట్ డైరెక్టర్ చేసిండా? నేనైతే మన యూట్యూబ్ శ్రీకాంత్ ఉన్నాడు కదా, సినిమా శ్రీకాంత్ రెడ్డి ఆయన మన ఫ్రెండే. ఆయన సినిమాకి నేను కోఆర్డినేటర్ చేసిన. సినిమా కంప్లీట్ అయిపోయింది, నా ఫస్ట్ కాపీ రెడీ ఉంది, రిలీజ్ కోసం ఉన్నాడు. సో టైటిల్ అనౌన్స్ లేదు. సో అట్లా పోతే మళ్ళీ మన ఇంకో సినిమా వచ్చేసి చంద్రశేఖర్ వర్మ అని ఆయన డబ్బింగ్ ఇన్ఛార్జ్, ఆయన సినిమా కూడా అసిస్టెంట్ చేసిన. ఆ సినిమా షూటింగ్ కంప్లీట్, అది కూడా రిలీజ్ ఉంది, ఇప్పుడు ఇంకా పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది. మీరు ఏదైనా సినిమా డైరెక్షన్ చేశారా? ఓన్లీ అసిస్టెంట్ డైరెక్టర్ చేశారా? ఇప్పుడు నెక్స్ట్ మంత్ స్టార్ట్ చేస్తున్నాం. అంటే మీరు డైరెక్టర్ అవ్వనే లేదు ఇంతవరకు. డైరెక్టర్ భాస్కర్ అనే పేరు ఎందుకు పెట్టుకున్నారు? నేను ఆల్రెడీ చేసిన కామన్ ఒక్కటి చేస్తే డైరెక్టర్లు అయిపోతారా? పెట్టుకున్నా, తప్పేముంది. షార్ట్ ఫిల్మ్ చేశారా? షార్ట్ ఫిల్మ్ సినిమానే, అది మధ్యలో ఆపుకున్నది, రిలీజ్ అవ్వలే కదా. నేను ఏమంటున్నా తప్పులేదు పేరు పెట్టుకోవడంలో, నేను దాన్ని తప్పనట్లా. కానీ ఎస్టాబ్లిషన్ అవ్వక ముందే, అది బయటికి రాకముందుకే ఓవర్ యాక్టింగ్ చేయడం ఎందుకు అంటున్నా? తప్పులేదు దాంట్లో, అది నువ్వు అనుకుంటున్నావు. నా ఫైన్ టాప్ లో కరెక్ట్ అనిపిస్తుంది నాకు. ఎట్లా? అంతే, అది పిల్ల ఉట్టక ముందుకే నా పేరు నేను పెట్టుకుని ఇక్కడ ఏముంది, తప్పేముంది. నేను చేసే ప్రొఫెషన్ అది కాబట్టి పెట్టుకుంటా. పల్లవి ప్రశాంత్ని ప్రశ్నించిన భాస్కర్ డైరెక్టర్ కాకముందుకే డైరెక్టర్ భాస్కర్ అని ఏతులు కొడుతుండు బయట. అవును, వాళ్ళ ఫ్యాన్స్ అన్న ముచ్చట నేను అడుగుతున్నా. ఓకే, మా పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ సంపాదించుకున్నాడు, బిగ్ బాస్కి వెళ్ళేసి వచ్చిండని వాళ్ళు అంటున్నారు. భాస్కర్ కి ఏముందని అంటున్నా. లేదు, అవులేగాల గురించి చెప్పకు నాకు అస్సలు. ఆ ఉల్లేగాల గురించి చెప్పి మనం డిస్టర్బ్ అవ్వద్దు. నువ్వు డిస్టర్బ్ అవ్వద్దు, నేను డిస్టర్బ్ అవ్వద్దు ప్లీజ్. అంతే అర్థం చేసుకోండి. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు నేను ఒక మాట అంట, వాళ్ళకి ఏం తెలియదు, దానికి ఇది తెలియదు, దానికి వాళ్ళకి తేడా తెలియదు ఫస్ట్. ఓకే, ఎందుకంటే ఒక పెద్ద మనిషికి తిట్టిన అవులేగాళ్ళకి నువ్వు వాళ్ళ గురించి మాట్లాడుతున్నావు అంటే అసలు. పెద్ద మనిషి అంటే మీ తాత ఏమనుకుంటున్నా తిట్టారా? తాత ఏమంటాడు ఏదైనా వీడియోలో ప్రశాంత్ గురించి? ఏం తెలియదు. మరి ఎందుకు తిట్టాల్సి వచ్చింది? నా వీడియోలో చేస్తుంది కాబట్టి ఆయన కూడా సిగ్గు లేదా? మరి ఆ ముసలి కూడా సిగ్గు లేదా? వాళ్ళ డాడీ చేస్తుండే, ఓకే, నేను ప్రశాంత్ గురించి మాట్లాడలేదు తాత అని చెప్తున్నా నేను. ఆహా, నేను అంటున్నా, నేను ఏమంటున్నా అంటే వాళ్ళ డాడీ కూడా కొంచెం ముసలాయన్నే, వాళ్ళ డాడీ కూడా వేస్తున్నాడు. మరి వాళ్ళ ఫ్యాన్స్ తెలిసి ఉండాలి కదా, అట్లా అనడం కరెక్ట్ గా. వ్యక్తిగతంగా నువ్వు ఏదైనా వేస్తే నేను అన్న తప్పలేదు, నేను అనడంలో. నువ్వు ఆయన ఎలిగేషన్ చేస్తున్నావు కాబట్టి నేను అనొచ్చు. పర్సనల్ గా ముసలాయన కాబట్టి నేను చూసిన మీ తాత వీడియో. కొన్ని కామెంట్లు కూడా కొంచెం వల్గర్గానే ఉన్నాయి, కొంచెం కాదు చాలా టూ మచ్గా ఉన్నాయి వల్గర్గా. ఓకే, నిన్న రీసెంట్గా ఒక వీడియో నేను పెడితే నా డీపీ పెట్టుకొని నా వీడియోస్ అన్ని అకౌంట్లో పెట్టుకున్నారు. అతను ఎవరో నాకు నేను బిగ్ ఫ్యాన్ అని చెప్పాను అనమాట. సో తను చూపించాలో స్క్రీన్ షాట్ తీసిన అనుకుంటా, చూసాం ఒక్క నిమిషం. ఇంకో ఈ అబ్బాయి అనమాట, ఈ అబ్బాయి నా పిక్, మా ఆర్జీవి రామ్ గోపాల్ వర్మ నా పిక్ కనిపిస్తుంది అక్కడ, నా వీడియోస్ కూడా ఉన్నాయి అందులో. ఇతను ఏం చేశాడంటే ఏం కామెంట్, తాత కింద పెట్టిన కామెంట్ వాడు పెట్టాడు. అయితే వీడేం పెట్టాడంటే ఒక మాట అన్నాడు, అరే భాస్కర్ అన్నకు నేను పెద్ద ఫ్యాన్ని, భాస్కర్ అన్న వీళ్ళకి ఏ లంచ్ కన్నా కామెంట్ పెడితే ఇంటికి వచ్చి మీ అమ్మ అని పెట్టినాడు కామెంట్. దాన్ని ఎంకరేజ్ చేస్తున్నారా ఆ వర్డ్ని మీరు, అమ్మని అనే వర్డ్ని? నేను చేయట్లేదు అసలు, తప్పు కదా, తప్పు 100%. కులాల గురించి ఫ్యామిలీ గురించి మాట్లాడొద్దు. నేను ఆల్రెడీ వేరే ఇంటర్వ్యూలో చెప్పిన నేను
భాస్కర్ను దాన్ని ఎంకరేజ్ చేయడు. పర్సనల్ ఏదన్నా ఉంటే భాస్కర్ ఏదన్నా మాట్లాడితే భాస్కర్ విషయాలే మాట్లాడాలి తప్ప అమ్మని అక్కని తాతని అనొద్దు అనేది. లేదు లేదు మరి ఇప్పుడు నేను ఇంతవరకు ఇన్ని వీడియోలు చేశాను. నేను ఒక అవులేని వాడినా కానీ నేను అమ్మని ఇష్టాలు నేను వాడలేదు. ఇంతమంది నన్ను ఘోరంగా తిట్టారు, అమ్మని తిట్టారు, చెల్లెల్ని తిట్టారు, అక్కడిని మస్తు తిట్టారు. పల్లవి ప్రశాంత్ వాళ్ళ డాడీ చాలా మంచోడు. నేను ఆయన వ్యక్తిగతంగా నేను చూశాను. నేను ఆయన నేను పర్సన్ ఎలా చూసాను నేను డైరెక్ట్ చూడలేదు, వీడియోలో చూశాను. ఆయన మెత్తతనం, ఆయన మెత్తడి మనిషి, చాలా మంచి వ్యక్తి, చాలా మంచి. ప్రశాంత్ వాళ్ళ డాడీ చాలా గుడ్ పర్సన్. ఎందుకంటే నాకు ప్రశాంత్కి బ్యాడ్ నేమ్ రావడానికి కొంతమంది వాళ్ళ తమ్ముళ్ళు అంటున్నారు. దాన్ని ఎంతవరకు మీరు? తమ్ముడు అంటే వాడు రింగుల చుట్టూ చూసినావా, వాడి పేజ్ చూస్తేనే అనిపిస్తుంది నువ్వు బ్యాడ్ అసలు వాడు బ్యాడ్ ఆడు. ఆ క్యాండిడేట్ వల్ల ప్రశాంత్కి ఏమన్నా బ్యాడ్ రావచ్చు అంటావా? 200% బ్యాడ్ వస్తుంది వాడి వల్ల. వాడు ఇంకెన్నో చేస్తాడు, అరచకాలు చేస్తాడు పక్క. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత గొడవ ఎందుకు జరిగింది అనుకుంటున్నారు మీరు? గొడవ అంటే ఇక తాగి తందన ఎట్లుంటుంది చెప్పు, మీరు క్రౌడ్. కొంతమంది వాళ్ళ తమ్ముడే చేపించి కార్ల అద్దాలు వాళ్ళ కొట్టాడు. అది నాకు తెలియదు అండి, సీరియస్లీ అది మాత్రం నాకు తెలీదు. సో ఒకవేళ అయితే అయిండొచ్చు, కానీ వాళ్ళ తమ్ముని గురించి మాత్రం నువ్వు చెప్తున్నావు కదా, కరెక్టే. అది కరెక్టేనా? ఓకే. ఇంకా మూడో చిన్న తమ్ముడు ఉంటాడు, వాడు గుడ్ పర్సన్, మళ్ళీ బక్క ఉంటాడు అబ్బాయి, గుడ్ పర్సన్. వాడు చెప్పొచ్చు అండి, ముఖం చూస్తే ఎవడంటే ముఖం చూస్తే చెప్పొచ్చు. జాతకాలు ఏమైనా చెప్తాడా భాస్కర్? చెప్పు, నేను జాతకాలు ఏం చెప్తా నేను? ఏదో మోకాలు చూస్తే అర్థం. లేదండి, ఒక డైరెక్షన్ చేసేటప్పుడు మన దగ్గరికి ఎంతో మంది వచ్చిపోతుంటారు క్యాటర్ల కోసం, వాళ్ళు ఏందనేది అర్థమవుతుంది. ఓకే, మనము ఏం చేద్దామంటే నీ పర్సనల్ లైఫ్కి వెళ్దాం. అసలు భాస్కర్ వాళ్ళ మమ్మీ డాడీ అసలు ఏంటి, అసలు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే వ్యవసాయం అండి. వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి నేను వాళ్ళ కడుపులో నేను ఉంటాను అదృష్టం, ఎందుకంటే నేను దేవుడిని ఎక్కువ ఇష్టపడను. సో అంతే, నేను పొద్దున్న లేసి ఆర్జీ ముఖం చూస్తా ఫస్ట్, చూసి బయటకు వెళ్తా. ఆర్జీవి లాగా మార్నింగ్ లేవగానే వీడియోలు అయితే చూడవుగా? ఇక ఫస్ట్ నేను చూడను, సో చూడొచ్చు బహుశా, చెప్పలేము. ఇంకోటి ఏంటంటే అమ్మ నాన్న ఇంకా వాళ్ళు పొద్దున్న లేసి బాయిగడ పని చేయడము, గడ్డి కోసుకుని పనులు ఉంటాయి కదా. డాడీ వ్యవసాయం చేస్తాడు? వ్యవసాయమే. ఓకే. ఎప్పుడు డాడీని చూపించాలి వీడియోలలో? నేను ఇంతవరకు ఎప్పుడు మా ఫ్యామిలీ ఇంతవరకు చూపించలేదు నేను అసలు. ఎందుకు ఫ్యామిలీని ఏమన్నా అంటారని భయమా? లేదు, అట్లేం లేదు. ఎందుకులే వాళ్ళని, ఎందుకంటే ఫుల్ ఎంకరేజ్ చేస్తారు, నీ ఇష్టం పొరవే అంటారు. మమ్మీ ఎక్కువ ఎంకరేజ్ చేస్తుందా భాస్కర్ కి డాడీ? మా అమ్మనే, మా అమ్మ మా రెండుకి సేమ్, ఇద్దరు సేమ్ అన్న, ఇద్దరు సేమ్. నీ ఇష్టం రాబాయి, నీ సాగు అంటారు కదా అంతే. అలాగే భాస్కర్ మిడిల్ క్లాసా హై క్లాసా? నేను ఎలా చెప్పాలి, నేను ఇక ఎట్లుంటే అట్లా చెప్పు, నిజాలు చెప్పు. నిజాలు చెప్పాలి కదా, నాకు తెలుసు. ల్యాండ్స్ ఉన్నాయి, సో అందుకే మనం అంతా. ఎన్ని ఎకరాలు ఉంది? ఉండే నాకు 5-6 ఎకరాలు ఉండే అన్న, ఒక అమ్మలేం అప్పుడు. ఒక 4-5 ఎకర్స్ ఉంది, ఇంకా ఫ్లాట్స్ ఉన్నాయి బయట అంతే. ఓకే. ఎంతమంది మీరు మొత్తం ఫ్యామిలీ? మమ్మీ డాడీకి పుట్టిన వాళ్ళు? తమ్ముడు, చెల్లె, నేను. చెల్లి ఉందా? చెల్లె మ్యారేజ్ అయిపోయింది. ఓకే, మ్యారేజ్ అయిపోయింది. తమ్ముడు ఉంటాడు, వాడు ఎలక్ట్రిషియన్ కాంటాక్ట్ చేస్తుంటారు వాళ్ళు. ఇక నేను ఎక్కువ. తమ్ముడు స్టడీ కాదా? స్టడీ అయిపోయింది వాడిది, అయిపోయింది. నేను పట్టించుకోను ఎక్కువ. ఓకే. ఇప్పుడు ఎందుకంటే ఎవరు లైఫ్ వాళ్ళది, ఇప్పుడు నువ్వు చేసినావు నీ కర్మగా నువ్వు చేస్తున్నట్టు కదా, అవును కదా. భాస్కర్ రిచ్ క్యాండిడేట్, ఇప్పుడు ఎట్లా అనుకోండి ఇక. మరి ఒక ఎకరానో ఏదో అమ్మేసి ఒక సినిమాకి ప్రొడ్యూసింగ్ చేసుకోవచ్చు కదా. అది మనం చేయాలనుకుంటే ఇక మనం టైం పడుతుంది. ఈ ఎకరా అమ్మేయాలనుకుంటే కష్టం కదా. భాస్కర్ను నమ్మి ఎవరైనా ప్రొడ్యూసర్ వచ్చి సినిమాకి డబ్బులు పెడతారంటవా? చాలా మంది ఉన్నారు, నేను ముందుగా చాలా మంది ఉన్నారు అడిగితే. మరి ఎందుకు స్టార్ట్ చేయలేదు? నేను నాది ఎట్లుంటుంది అంటే వెళ్ళి కలిస్తే ఒకవేళ వాళ్ళు ఎట్లా ఏ మూడ్లు ఉంటారు, పోయినా క్షణం ఏమంటారు. ఇప్పుడు రిలేషన్స్ ఉన్నాయి, రిలేషన్ అంటే నాకు ఇష్టం ఉండదు ఎక్కువ, అసలు పట్టించుకోను. రిలేషన్స్ అసలు నాకు చాలా ఇష్టం ఉండదు, అసలు బట్టనే పట్టించుకోను. నేను వెళ్ళామనుకో వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు భోజనాలు పెడుతుంటారు కదా, అన్నం పెడుతుంటారు కదా, తింటప్పుడు కూడా ఆలోచిస్తాను వీళ్ళు నేను తిన్న తర్వాత మళ్ళీ అనుకుంటారా బయటకు వెళ్ళాక. వాళ్ళ ఇంటికి వెళ్ళి వాష్రూమ్ వల్ల ఆలోచిస్తాను 10 నిమిషాలు నేను అనుకుంటారా మళ్ళీ. అందుకని అది నేను డిసైడ్ అయిపోయాను, ఇంకా ఈ రిలేషన్స్ అనేది మాకు ఇష్టం ఉండవు అన్నీ. ఇప్పుడు మీ మమ్మీ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి ఎప్పుడన్నా వెళ్తావా? అస్సలు మీ అమ్మమ్మలు, మీ మామలు కానీ? మరి ఎట్లా నీకు మేన మర్దనలు ఏమైనా ఉన్నారా? మా అమ్మ వాళ్ళ తమ్ముడు అంటే ఒక్క పర్సనే, తను ఒక అమ్మాయి మ్యారేజ్ అయిపోయింది. ఒకటే అమ్మాయి ఉంటే మ్యారేజ్ చేసారు వాళ్ళు, ఇంకా అంతే. ఇంకా భాస్కర్కు లవర్ ఉందా? ఇక గర్ల్ ఫ్రెండ్ అంటే ఇంకా అదొక అంతే, ఇంకా చెత్త. ఉందా లేదా? లేదు లేదు లేదు, నిజం చెప్పు. నిజం లేదు, లేదు. ఎడికలు పడికి రావండు గర్ల్ ఫ్రెండ్, అంతే అంటావా? అంతే, చెత్త అది. లవ్ నమ్మ చెత్త, నేను చెప్తున్నా ఆల్రెడీ, ఇంకా నమ్మడం మీద ఇంకా అంతేనా? అంతే, లవ్ అనేది చెత్త. ఓకే. మీ ఇద్దరు ఇట్లా మీ డాడీ ఎక్కువ ఇష్టమా మీ మమ్మీ ఎక్కువ ఇష్టమా? నాకు అమ్మనే ఇష్టం, ఇక చాలా ఇష్టం. చూడండి, డాడీ ఇష్టం లేదు నాకు మమ్మీ ఇష్టం అంటుండు భాస్కర్.
ఎందుకు డాడీ ఎందుకు ఇష్టం లేదు? ఇంకా ఆయన అంటే ఇక నైట్ కూడా కూరబెడితే అరుస్తుంటాడు ఇక. ఏం రా ఏం చేస్తలేవు అది ఇది. కానీ ఏ రోజు మాత్రం అయితే నన్ను అయితే ఇబ్బంది పెట్టలేదు. ఇట్స్ ప్రామిస్ చెప్తున్నా కదా, ఈరోజు నాకు ఈరోజు అమౌంట్ కావాలి, ఈరోజు ఇంత సాలరీ ఇంట్లో ఇవ్వు, ఇంత ఇవ్వు అని చెప్పి ఏ రోజు కూడా ఇంత ఈ టైం వరకు వచ్చిన ఇంత ఏజ్ వచ్చింది కదా, ఏ రోజు కూడా నేను 10 రూపాయలు ఇంట్లో ఇవ్వలేదు. నేను ఇంట్లో నా కార్ సర్వీసింగ్కి వాళ్ళే ఇస్తారు. భాస్కర్ ఏ కార్ ఉంది? నాకు ఆల్టో ఉంది. ఆల్టో LXi. ఓకే, మమ్మీ బాగా ఇష్టం. తాత ఏంది అసలు? తాత డాడీ వల్ల లేదు, రిలేషన్. ఇప్పుడు తాత ఉంటాడు కదా, రిలేషన్ అనమాట. అంటే చిన్న పెద్దనా అట్లా అనమాట. ఓకే, ఉమ్మడి కుటుంబమా భాస్కర్ది? లేదు లేదు, ఇప్పుడు అందరు ఊరాళ్ళే ఉంటారు, ఇల్లు అలాగే ఉంటాయి. ఓకే, మరి నువ్వు ఇట్లా తిరుగుతున్నావు కదా, మీ తమ్ముడు ఏ రోజు మీ తమ్ముడు పని చేస్తున్నాడు కదా, అన్న ఏం పని చేస్తలేడని మీ తమ్ముడు మీ డాడీతో కానీ మమ్మీతో ఎప్పుడు అనలేదు? నా గురించి వాడు సార్, నా గురించి అడగడు, అడాడు అసలు పట్టించుకోడు. నేను చెప్తా కుల్లా, ఒకరి గురించి పట్టించుకోవద్దు, నీ పని నువ్వు చేసుకో, నా పని నేను చేసుకుంటా అంతే. నువ్వేం పని చేస్తావుగా? నేను పని చేయకుండా నా పని నేను పని చేసినట్టే కదా. ఏదో తమ్ముడు సంపాదిస్తున్నాడు కదా, ఎంతో కొంత ఇంట్లో ఇస్తాడు కదా, మరి ఆయన కర్మగా చేస్తాడు పని, తప్పలేదు, చేసుకుని వాడు ఇంట్లో ఇస్తాడు, నేను ఏం చేయలేదు దానికి. ఇప్పుడు ఇంకోటి, మరి ఇప్పుడు పల్లవి ప్రశాంత్ని సింపతి కోసం అన్నావు కదా, నువ్వు ఒక ఐ ల్యాప్టాప్ పెట్టుకొని బర్రెల దగ్గర లేవాడు ఎందుకు? హెచ్ల కోసం అట్లా? లేదన్న, బిల్డప్ కోసమా? లేదు లేదు లేదు, నేనేందంటే వాస్తవంగా చెప్పాలంటే 3 సినిమా ఉంది కదా, ధనుష్ సినిమా 3, అవును అవును, అది చూసుకుంటే నేను కూర్చుంటా. నా ఇష్టం, నాకు అదో మెంటాలిటీ. నా మెంటాలిటీ ఏంటంటే, నేను ఫోన్లలో చూడక సినిమాలు నేను మ్యాక్ పెట్టుకుంటా, ఏడు కూర్చున్నా మ్యాక్ పెట్టుకుని కూర్చుంటా. నువ్వు నా పక్కన 2 ఫ్రెండ్స్ వచ్చి నువ్వు గెలిచినట్టు మాట్లాడాను అంతే. భాస్కర్ వాడే ఫోన్ ఏంది? నేను ఐఫోన్ వాడే. ఇప్పుడు నేను నాకు తెలివి వచ్చినప్పటి నుంచి 4S నుంచి వాడుతున్నా. 4S పోయింది, 6S పోయింది, 12 తీసుకున్నా. భాస్కర్ మిడిల్ క్లాస్ కాదు, రిచ్. మరి భాస్కర్ కూడా ఇంత ఉంది కదా, ఎంతో కొంత జనాలకు సాయం చేయాలి కదా భాస్కర్ కూడా. నేను సాయం చేస్తే ఎందుకు చేయను? ఎప్పుడు ఇదివరకు ఏం చేయలేదు, ఇప్పుడు ప్రశాంత్ని చెయ్యి అంటున్నావు. వీడియోలు పెట్టా. అరే నువ్వు ల్యాప్టాప్ ముంగట పెట్టుకుంటేనే వీడియోలు చేస్తున్నావు, సాయం చేస్తే వీడియోలు లేవా? చేస్తలేవేమో. నేను ల్యాప్టాప్ పెట్టుకొని వీడియో తీసుకొని పెట్టుకోవడానికి కోసం కదా, మా తమ్ముడు తీసాడు వీడియో. అది అని ఇట్లా నడుస్తుంటారా, నువ్వు తీయ అంటావా? అట్లానే ఉండదు, అంటే మనోడే తీస్తాడు అప్పుడు వేసుకొచ్చి ఏమైంది. నిజంగా నువ్వు వ్యవసాయం చేస్తావా? 100% చేస్తాను, నేను ప్రామిస్ చెప్తున్నా. ఇంకా 3 months అయితే పంట వస్తుంది. మీ డాడీ చేస్తాడు అంటున్నావు కదా, మీ డాడీ చేస్తే నువ్వు అట్లా వేసుకుంటావు? ఇప్పుడు ఏంటంటే మా ఏం చేస్తాడు, ఇప్పుడు ఒకవేళ మిషన్ వస్తుంది, పైన కింద పొలం ఉంటుంది, ఒక 1/2 acre. భాస్కర్ వ్యవసాయం చేస్తున్నాడు అంటే ఎడ్లైన్ కట్టి నాగలు దున్నుతాడా? ఎడ్లైన్ కట్టి నాగలు దున్న సిచ్యువేషన్ పోయిందండి. ఒకప్పుడు దున్నాం, రోజులు ట్రాక్టర్లు వచ్చినాయి. ఇప్పుడు ట్రాక్టర్ తోని భాస్కర్ ట్రాక్టర్లు వచ్చినాయి. ఒక్క వీడియో కూడా లేదు, ఉన్నాయి చూపిస్తే మనం. ఎందుకు ఇంకో ఫోన్లు ఉంటాయి అన్న దీంట్లో, నాకు ఫార్వర్డ్ చేయి, ఎందుకంటే జనాలకు కూడా. మరి నువ్వు చాలా మంది ఏమంటారంటే ఏడు హెచ్చులు కొడతాడు, వీడియో చేస్తాడు, ఇట్లా ఉన్నాయి కొన్ని. లేదు, ఇప్పుడు నేను ఒకటి ఏంటంటే విధానం ఉంటుంది, చేసే విధానం ఉంటుంది ఖచ్చితంగా, అది మనిషిలో తెలిసిపోతుంది, వీడు చేస్తాడో చేయనది. నేనేం పెద్దగా నాది ఇది ఖరాబ్ అయిందని చెప్పి అది ఖరాబ్ అయిందని చెప్పి నేను వీడియోలు చేసుకోవట్లేదు. నాకు ఫాలోవర్స్ కావాలి, నన్ను సపోర్ట్ చేయరని చెప్పి ఇంతవరకు వీడియో పెట్టలేదు. చూసుకుంటూ చాలా నువ్వు చూసిన ఉండవు అలాంటివి నేను పెట్టుకున్నా. నీ టార్గెట్. నాకు ఇంకోటి ఏంటంటే, నేను 3-4 ఇంటర్వ్యూలు చూసినా, పల్లవి ప్రశాంత్ ఇంకా వేరే ఏం లేదా అంటే భాస్కర్ దగ్గర పల్లవి ప్రశాంత్ స్టోరీ తప్ప ఇంకో స్టోరీ లేదంటవా? ఇప్పుడు ఏంటంటే జనాలు ఎవరన్నా సింపతి వాడుకుంటే పక్క టార్గెట్ చేస్తా, ఎవరన్నా తిడతా నేను కష్టం. అంటే నువ్వు టార్గెట్ చేసినావు ప్రశాంత్ని అంటే ఎందుకు చేశాను నేను? సింపతి వాడుకోవద్దు, జనాల్ని మోసం చేయొద్దు. సరే సింపతి వాడుకున్నావు, బయటకు వచ్చినావా, జనాలకు అందరు న్యాయం చేయి. ఇప్పుడు అడుగుతున్నా, నువ్వు బిగ్ బాస్ పోయేటప్పుడు నీ ఫ్రెండ్స్ నీకు హెల్ప్ చేసిరు, వాడు బట్టలు వేయొచ్చు, వాడు బట్టలు వేయొచ్చు, వాడు సిటీకి వచ్చిన రూమ్ వేయొచ్చు, వాళ్ళందరికి అనిపిస్తలేరు ఇప్పుడు ఎందుకు నీ వెనకాల? వాళ్ళందరూ ఇప్పుడు నీ వెనకాల ఖచ్చితంగా ఉండాలి, ఎందుకంటే వాళ్ళు పైకి తీసుకుపోయిన వాళ్ళు. నువ్వెట్లా చెప్తున్నావు వెనకాల లేరని? అంటే ఇప్పుడు సెలబ్రేట్ అయింది కాబట్టి, అరే బాబు మళ్ళీ మీరు సెలబ్రిటీలు అవుతారని ఇట్లా పక్కకుండా అంటారు అన్నాడు కదా, చాలా తప్పదు. అరే పల్లవి ప్రశాంత్ అయ్యా, నువ్వు తక్కువ అంచనా ఇస్తున్నావు పల్లవి ప్రశాంత్ గురించి. ఏం చేయాలి, ఏమంచనా గురించి నేను నిజమే అంటున్నాను. నిజమేనా నువ్వు చెప్పేది? 100% అది. బట్టలు ఇప్పించిన ఫ్రెండ్ కూడా ఇప్పుడు పక్కన లేడా? కనిపించట్లేదు కదా, మరి కనిపించట్లేదు కదా అంటున్నా. ఓకే, అంతే కదా. దగ్గర సాయన్నను పక్కన పెట్టిండు. ఇప్పుడు దగ్గర సాయన్ అంటే గొప్ప వ్యక్తి అన్న, పాపం ఆయన అందరికి హెల్ప్ చేస్తాడు, అందరికి సపోర్ట్ చేస్తాడు. ఓకే, ఇప్పుడు ఎందుకంటే అలాంటి వ్యక్తులు. జానులిరి ఏదో టాపిక్ ఏదో అన్నారు, జానులిరి కూడా సాంగ్స్ చేసిండు కదా ప్రశాంత్ కూడా, జానులిరితోనా అనుకుంటే. ఇప్పుడు తను టచ్ లేదు, ఇప్పుడు జాన్ కూడా పక్కన పెట్టిండా?
ఇప్పుడు మనం అందరి గురించి మాట్లాడుకొని వేస్ట్ ఇప్పుడు అంతేనా? క్లోజ్ ఇడికి అది. ఇంకోటి ఏం చెప్తావు ప్రశాంత్కి లాస్ట్గా? నాకు ఎక్కువ సోదొద్దు. లేదన్నా పల్లవి ప్రశాంత్ గురించి ఇప్పుడు డబ్బులు వంచుతున్నాడు పోయి, నేను డబ్బులు వంచుతున్నా నేను అంటున్నా, నువ్వేమంటావు? నేను పంచాడు కాని పని అది, దాన్ని లైట్ తీసుకో, వాడి గురించి మాట్లాడడం టైం వేస్ట్ అంతే, కట్ చేసుకోవడం తప్ప ఏం లేదు ఇక్కడ. అంతే అంతే. సింగిల్ వర్డ్ లో పల్లవి ప్రశాంత్ని ఏదైనా చెప్పాలంటే ఏం చెప్తావు ప్రశాంత్? ఎవరికి? ప్రశాంత్కి. ఏం లేదు, క్లారిటీగా ఉండమని చెప్తాను నేను. క్లారిటీగా ఉండు, ఏమైతే హామీ ఇచ్చినావో అది నెరవేరుస్తూ. వాళ్ళ ఇంటికి వెళ్దాం, వస్తావు ఒకసారి? ఎందుకు రాని వస్తా 100%. భయపడవు కదా? నేను భయం దేనికన్నా, చంపుతారా? మరో ఆర్జీవి అనొచ్చా భాస్కర్ని? 200% అనొచ్చు. అంతేనా? 200% అనొచ్చు. చంపుతారు వాళ్ళ ఇంటికి పోతే. మార్నింగ్ లేచి ఏదో చేసి ఆర్జీవి లాగా కొంచెం మాట్లాడినంత మాత్రాన ఆర్జీవి అయిపోతారా? అది ఎవరు కారు, నా మెంటాలిటీ అది. అంటే ఆర్జీవిని చూసి నేర్చుకున్నావా? లేదు, నా మెంటాలిటీ అదే. ఇక ఎవరన్నా అన్నారా నువ్వు ఆర్జీవి లాగా చేస్తావని? నువ్వే ఫిక్స్ అయిపోయినావా? లేదు, చాలా మంది అన్నారు లైట్. కానీ ఇంకోటి ఏంటంటే ఎవరో చూసి నేర్చుకోవడం అనేది చాలా కష్టం, తప్పది. ఇప్పుడు ఒక సినిమా తీస్తున్నాం, ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఒక డైరెక్టర్ ఎంబడి వెళ్తుంటే లొకేషన్కి వెళ్ళినంటే ఈ డైరెక్టర్ నాకు ఏదో నేర్పిస్తా అని చెప్పి అనుకుంటాడు. ఎవడు ఎంబడొచ్చే పర్సన్ అంటాడు, అసిస్టెంట్ డైరెక్టర్ అనుకుంటాడు. అక్కడ డైరెక్టర్ ఏం నేర్పియాడు. నువ్వు అసిస్టెంట్ డైరెక్టర్ చేసినావు, కో డైరెక్టర్కి? అసిస్టెంట్ డైరెక్టర్ చేసినాను, కో డైరెక్టర్ చేయలే. ఇంకా కో డైరెక్టర్ మొన్న లారీ సినిమా, ఈ సినిమాకి చేశాను కదా, శ్రీకాంత్, యూట్యూబ్ శ్రీకాంత్ ఉన్నాడు కదా, ఆ సినిమా నేను కో డైరెక్టర్. శ్రీకాంత్ రెడ్డి, శ్రీకాంత్ కో డైరెక్టర్. సినిమాకి ఫస్ట్ కాపీ రెడీ అయిపోయింది, చేతిలో చూసిన పోస్టర్లో చూసిన. శ్రీకాంత్ కూడా నాతో అన్నాడు, అన్న మనది కొంచెం ఇట్లా అని చేద్దాం. ఓకే. ఇంకోటి మనోడు ఏం పేరు? ఉత్తర ప్రశాంత అన్నాడు. అవులే వాళ్ళ గురించి నాకు చెప్పకన్నా. మంచోడుగా మంచిగా వీడియోలు చేస్తుంటాడు. ఎందుకంటే వాళ్ళు ఎదుగుతున్నారని జెలసీ ఏమైనా ఉందా నీకు? వాళ్ళ కర్మ గాలి, వాళ్ళు ఏమైనా చేసుకుని వాళ్ళ గురించి టైం వేస్ట్. ఇంకా పేరన్న వాళ్ళ గురించి నాకు వేస్ట్. వాళ్ళ గురించి మాట్లాడుకుని వాళ్ళ గురించి మనకు ఎందుకు చెప్పండి? పనికిరాళ్ళ గురించి మనం మాట్లాడుకుని టైం వేస్ట్. నీ టైం వేస్ట్, నా టైం వేస్ట్. ఇన్ని ఇంటర్వ్యూలు ఇచ్చినావు కదా, ప్రతి ఇంటర్వ్యూలో పల్లవి ప్రశాంత్ గురించే తీసినావు, అంటే వేరే కంటెంట్ లేదా? కంటెంట్ దేని గురించి? భాస్కర్ దగ్గర ఇంకా వేరే వాళ్ళు జనాల్ని సింపతి వాడుకోలే కదా. సింపతి నచ్చదా భాస్కర్కి? నచ్చదు. రైతు అనే పదం అనేది భూమి నుంచి వచ్చింది. భూమి అంటే ఏంది? ప్రకృతి. ఆ మట్టి అనేది మట్టిని మోసం చేసి పల్లవి ప్రశాంత్ మించిన రైతు ఉన్నాడా? ఇక లోకం మీద ఆయన ఒకటే ఉన్నట్టుండి. ఇక ఇంకెవరు లేరు ఇక రైతులు. ఇంకా ఉంటారు. ఎందుకు ఉన్నారు? ఉన్నారు ఉన్నారు. మా తాతల కాలంలో మనం చేయలేదా? మేము మా చెలికల నాగలు పెట్టి దున్నలేదా? జొన్నలు అలకలేదా? కందులు అలకలేదా? ఉలువలు అలకలేదా? అంటే కొంతమంది ఏమంటున్నారంటే ఇప్పుడు పల్లవి ప్రశాంత్ తర్వాత రాజు డేంజర్ స్మైలీ, ట్రెండింగ్ స్టార్, వీళ్ళు మేము కూడా రైతు బిడ్డ అంటున్నాం. వాళ్ళకి ఏం చెప్తాను? వాళ్ళంతా చెత్త అన్న. ఒలేగాల గురించి మాట్లాడి టైం వేస్ట్ అన్న, చెప్తున్నా కదా. వాళ్ళంతా యుశేఖర్ కొడంగల్ నీకు బాగా ఇష్టం అంట కదా. ఆడింకా పెద్ద ఒలేగాడు, ఆడింకా పెద్ద ఒలేనా కూడా. ఇంకా వాడు చెప్తున్నా వీళ్ళ ఒలేగాల గురించి మాట్లాడి టైం వేస్ట్ అని ఇప్పుడే చెప్తున్నా. ప్లీజ్ వద్దు, వీళ్ళతో మనకు. ట్రెండింగ్ స్టార్ తెలుసా నీకు? ట్రెండింగ్ స్టార్ ఎవరు? అదే ఏదో అంటారు కదా, లోత్ కన్లోడా ఏదో సంథింగ్ పిల్లోడు. తెలీదన్నా. తెలియదా? నువ్వు రాజు డేంజర్ స్మైలీ తెలుసా? వాడు రీసెంట్గా నాతో ఒకసారి కాల్ మాట్లాడాడు. ఏమన్నాడు? అన్న నమస్తే అన్న, నీ సినిమాలో నాకు క్యారెక్టర్ ఇవ్వాలని ఒకసారి కాల్ చేయి. అవునా? ఒకసారి కాల్ చేద్దాం రాజు డేంజర్. నమస్తే రాజు. థ్యాంక్ యూ, విష్ ది సేమ్ టు యూ. రాజు డేంజర్ స్మైలీ భయా, వేస్తే జైలు లేదంటే బెయిల్. ఒక ఇంటర్వ్యూలు ఉన్నా రాజు, భాస్కర్ డైరెక్టర్ నీతో మాట్లాడుతున్నారు. ఒకసారి నీతో ఒక సినిమా ఏదో ప్లాన్ చేస్తున్నాడంట. ఏమైంది రాజు? అవునా? మరి హీరోగా వేస్తావా సినిమాలో? అంట నీ వాయిస్ వినిపిస్తలేదు రాజు. ఆహా, ఒక సినిమాలా నిన్ను పెట్టి ఆయన భాస్కర్ డైరెక్టరు నిన్ను ఒక హీరోగా పెట్టి సినిమా తీద్దాం అనుకుంటున్నాడు. నువ్వు హీరోగా చేద్దాం అనుకుంటున్నావా లేదంటే విలన్గా చేస్తావా? ఆలోచించుదామంటావా? పల్లవి ప్రశాంత్ మీ అన్నంటగా ఇంకా మాట్లాడు ఒకసారి భాస్కర్ గారితో. ఏం రాజు? నమస్తే, బాగున్నావా? గుర్తుపడినావా? ఏమన్నా గుర్తుపట్టలేదా? ఓకే, గుర్తుపట్టిన అంటున్నావు. గొంతు వస్తలేదు, నైట్ బాగా బుల్లు పీకలే కదా ఆయన. ఏమైంది కొంపదీశామన్నా?
కాలే అన్న. అంతే అంటావా? ఇంకా ఏంటి, ఏం చేస్తున్నావు మరి? ఏమన్నా బయట పోతున్నా. ఏం వ్యవసాయం చేస్తున్నావు నువ్వు కూడా? అవునన్నా. పెద్ద బాస్ ప్రోగ్రామ్ ఎట్లయింది మరి? ఏం నాకు నచ్చలే అన్న. నచ్చకపోవడం అంటే కారణం ఏంది? టూ మచ్ ఉందన్న. టూ మచ్ అయిపోయిందా? టూ మచ్ ఉంది, నచ్చలే నాకు. సపరేట్ మధ్యలో వచ్చిన ఇచ్చేసి లేని ఖర్చులకు ఏమన్నా 5 స్టార్ తీసుకున్నా. 5,000? 5 స్టార్ తీసుకున్నా. 2 రోజులేమో ఒక రోజు పోయినా. అవును, నీ దగ్గర తీసుకో 5,000? వాళ్ళ దగ్గర నేను తీసుకున్నా. ఓకే ఓకే, వాళ్ళు నీకు ఇచ్చిరా 5,000? అయితే అడిగి చూస్తే మొత్తం గలీజ్ చేసి పెట్టారు. ఓకే. అయితే వీడియోలు వద్దు నాకు, ఏ కథ వద్దురు అయ్యా. మా వాళ్ళు చూస్తే నువ్వు వీడియోలు ఉన్నావు, లైవ్లు ఉన్నావు రాజు. ఉన్నా ఉన్నా మళ్ళా. సరే రాజు, నీ నుంచి హెల్ప్ కావాలి, చేస్తావా? ఏమో ఆలోచన చేయాలి. ఏంటండి ఆలోచన చేయాలన్నా? ఆలోచన నేను అడుగుతా డైరెక్ట్. ఇప్పుడు నువ్వు చేస్తావు అంటున్నా. నాకు ఒక ముద్రాజ్ అమ్మాయి కావాలి. ఎవరు లేరా? తెలుసా ముద్రాజ్ అంటే క్యాష్ తెలుసా నీకు? తెలుసా, మేము కూడా ముద్రాజే. ఓ, నువ్వు కూడా ముద్రాజేనా? ఒక అమ్మాయి కావాలి నాకు. అంతేనా? తిన్నావా మరి? తిన్నాను. నువ్వు గోవాలు తింటావా? ఒకప్పుడు తినేది, ఇప్పుడు బంద్ చేసిన. జాగ్రత్త, కెరియర్ ఇంపార్టెంట్. జాగ్రత్త, గోవలు, సిగరెట్లు, మందు ఇవన్నీ తగ్గించుకో, అర్థమైందా? నీ గొంతు బేస్ వస్తుంది. ఎందుకంటే పీకల దగ్గర ఎందుకంటే గొర్రెల లెక్క పందుల లెక్క తిన్నామనుకో, కొంచెం మన బాడీ సెన్సిటివ్ ఉండాలి కదా. బక్కనే ఉన్నావులే, బక్క ఉన్నా అని చెప్పి అడవులో తాగితే కిడ్నీలు, లివర్ అన్నీ తెంగుతాయి. జాగ్రత్త కదా. నువ్వు అన్నతో మాట్లాడు. రాజు రైట్, మరి ఇంటర్వ్యూ అయినాక మాట్లాడదా. నువ్వు శేఖర్ చెప్తిగా ఇంకా స్టప్లా మిక్స్ అంతేనా? ఆడు రీసెంట్గా ఏం చేసిండంటే యుశేఖర్ కొడంగల్, అంతే కదా? వాడు రీసెంట్గా ఏదో వీడియోలో గంజాయి చాక్లెట్లు షాప్లలో దొరుకుతున్నాయి అని చెప్పి ఒక వీడియో చేసి పెట్టిండు. సో అదే రోజు నేను ఫిలిం స్ట్రీట్ నుంచి బయటకు వచ్చి అబ్లాపూర్ మెట్టు కార్ ఆపిన. కార్ ఆపి ఛాయ్ తాగుకుంటుంది. అప్పుడే స్కిప్ చేస్తున్న ఒకటి వీడియో వచ్చింది. అయితే నువ్వు సొసైటీకి మంచి మెసేజ్ ఇవ్వాలి, పిల్లలు కదా. అలా వీడియో చేయడం తప్పు అనిపించింది నాకు. ఎట్లా చేసిండు వీడియో? హలో గాయ్స్, నేను ముఖ్యంగా ఏం చెప్తున్నా అంటే గంజాయి చాక్లెట్ షాపులలో దొరుకుతున్నాయి, తెచ్చుకోండి మీరు. తెచ్చుకొని తినండి అంటున్నాడు. తెచ్చుకొని తినండి, ఈ షాప్లో దొరుకుతుంది, ఆ షాపోడు వీరికి ఎన్ని డబ్బులు ఇచ్చినా తెలియదు మరి. ప్రమోట్ చేయమని ఈయన కూడా ఈ యుశేఖర్ కొడంగల్, ఈ అవలేగాని కూడా ఒకటి ఏం చెప్తున్నా అంటే, మనకు అభిమానులు ఉన్నప్పుడు, మనకు ఫ్యాన్స్ ఉన్నప్పుడు వాళ్ళకు కూడా కొన్ని టేస్టులు ఉంటాయి. ఎందుకంటే అరే ఫ్యాన్ అన్నప్పుడు వాడి బర్త్డే ఉంటుంది, లేకపోతే ఏదో చిన్న ప్రమోషన్లు ఉంటాయి, ఫ్రీగా చేయాలి. డబ్బులు తీసుకోవద్దురా అవులే, ఫస్ట్ ఒకటే చెప్తున్నా. డబ్బులు తీసుకోకుండా, గరీబోళ్ళు ఉంటారు, పైసలు లేని ఉంటారు, చాలామంది ఉంటారు. వన్ బర్త్డే ఉంటుంది, వాళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తారు. నువ్వు స్టేటస్ పెట్టుకోవడానికి 100 రూపాయలు, 200, 300 ఏంద్రా పిచ్చోన్ లెక్క. అట్లాంటి ఆ పని ఆపుకొని నువ్వు రోడ్ల మీద లేబర్ పని చేసుకోవాలి. వీడియోస్ ఏం చేస్తున్నావు పిచ్చోన్ లెక్క? నీ వీడియోస్కి కంటెంట్ ఉండదు, బొంగు ఉండదు మళ్ళీ. అవునా కదా? ఇలాంటి వాళ్ళ గురించి మనం మాట్లాడుకొని టైం వేస్ట్ చేయొద్దు, మన పరువు తీసుకోవద్దు. ఇప్పటికొకటే చెప్తున్నా అందరికీ, ఎవరైనా సరే కానీ ప్రమోషన్స్ అంటే ఏందో నాకు కూడా తెలియదు ఇంతవరకు. ఆ మానిటేషన్స్ అంటే కూడా ఇంతవరకు నాకు తెలియదు, ప్రామిసే చెప్తున్నా. సో జెన్యూన్ పర్సన్, నా కేటగిరీ కాదు అది. కాకపోతే ఏంటంటే డబ్బులు తీసుకోకండి, ఫ్రీగా పెట్టుర్రి. ఏంది ఆ స్టేటస్ అంటారు కదా, లేకపోతే ఏదో కొలాబరేట్ ఎట్లా కూడా ఇంతవరకు నాకు తెలియదురా నాయన. అవులే, అర్థమైందా? నేను చెప్తున్నాను నీకు, నా కొలాబరేట్ వేస్తారో తెలియదు, ఆ స్టేటస్లో ఎట్లా పెడితే కూడా తెలియదు నాకు ఇంతవరకు. అవన్నీ వదిలేసుకొని కొంచెం నీ ఫ్యాన్స్ అనే వాళ్ళకి ఒక రెస్పెక్టబుల్ రెస్పాండ్ అయ్యి, సరే సార్ పెడతా అని చెప్పి ఒక 1 వీక్, 1 గంట 2 గంటలు పెట్టుకోవాలి, హ్యాపీ ఫీల్ అయిపోతాడు. అంతేగాని దీనికి 200, 300 ఏంద్రా పిచ్చోడు లెక్క, నాకు అర్థం కదా. అలాంటప్పుడు రోడ్డు మీద పని చేసుకోస్తారు, అవులే, అంతే కదా. అదొక్కటి చెప్పిన, ఎందుకంటే ఏం లేదు, ఎందుకంటే కరెక్ట్ కాదు అది. ఇప్పుడు అందరి దగ్గర పైసలు ఉండే కదా, ఓకే, స్టూడెంట్స్ ఉంటారు. సరే, ఇప్పుడు ఏం చేద్దామంటావు? పల్లవి ప్రశాంత్ దగ్గర పోదామంటావు? నేను ఎప్పుడైనా రెడీ అన్నా, ఏం భయం లేదు. మళ్ళీ ఆ పని ఉంది, ఈ పని ఉంది అని అన్నది. లేదు, భయపడడానికి ఏం, నేను చంపలేదు. 90 ఈ 2 డేస్లో వాళ్ళ ఇంటికి వెళ్దాం. 100%. డబ్బులు ఎందుకు వెళ్ళో డైరెక్ట్ ప్రశాంత్నే కూర్చోబెట్టి అడుగుదాం. నేను ఊకి ఎలిగేషన్ చేస్తున్నావు కదా, డైరెక్ట్గా కూర్చోబెట్టే మాట్లాడదాం. కొడతారా? నాకేం తెలుసు, కొడతారా చంపుతారా అడిగితే? ఏం చెప్పు, వాళ్ళ తమ్మునికి, వాళ్ళ ఫ్యామిలీకి, మనోడికి ఏదైనా చెప్తే.
ప్రశాంత్ చెప్పాల్సిన ఏముంది, ఇంకా అనుకున్నది నెరవేర్చమని చెప్పి అంతే. ఎవరైతే డబ్బులు ఇస్తా అని చెప్పిండో ఎవరికైతే ఇస్తాను రైతులకు చెప్పండి. ప్రశాంత్ ఒకటే చెప్తున్నా, మనము రేపు పొద్దున సినిమాలు చేస్తాము, నలుగురిలో తిరుగుతాము, ఎన్నో ఖచ్చితంగా కలుస్తాము 100%. ఎందుకంటే అది కూడా కరెక్ట్ కాదు. డబ్బులు ఇవ్వకపోవడం కూడా 10వ పరక అందరికి ఇచ్చేసేయి, అందరికి క్లారిటీ ఉంటుంది. ఎందుకంటే కామెంట్లు కూడా చూస్తున్నావు కదా ఎట్లా పెడుతున్నారు. ఒకప్పుడు నన్ను దెంగిర్రు, ఇప్పుడు నేను దెంగుతున్నారు. అది బాగా గుర్తుపెట్టుకో. అనుకుని నెరవేర్చి పడేసేసి నీకు వచ్చిన పైసలు మొత్తం ఖర్చు పెట్టేసి నువ్వే తోపైతావు. అందుకంటే అవలేగనక చేసుకోవద్దు, ఓకేనా? పల్లవి ప్రశాంత్కి అక్క భాస్కర్ భయపడుతున్నాడు అనిపిస్తుంది నాకు. దేనికి మాట్లాడడానికి? ఆయనకి నేను భయపడతాను. ఒకప్పటి ఫైర్ ఇప్పుడు భాస్కర్ దాంట్లో కనిపించట్లేదని నేను అంటున్నాను. ఫైర్ అనేది ఉంటుంది 100కి 200% నేను వీడియో చూపిస్తా. అదే తేజ డాన్సర్ తో వీడియో తీసినప్పుడు ఫైర్ ఉన్న భాస్కర్ ఇప్పుడు ఓన్లీ పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ కావచ్చు, పల్లవి ప్రశాంత్ కావచ్చు పోసుకుంటున్నాడని నేను అంట. నేను ఫస్ట్ చెప్పిన నీకు, నేను ఆల్రెడీ వాళ్ళ ఫ్యాన్స్ అవలేగాల గురించి ఎక్కువ మాట్లాడను. వాళ్ళు వేసిన కొడుకు అంటే పల్లవి ప్రశాంత్ భయపడుతున్నావు? ఎవరు అవలేగాని నేను భయపడతానా? నాకు అర్థం కాదు. కానీ నీ ముఖంలో భయం కనిపిస్తుంది. లేదు, చెమటలు వస్తుంది. నువ్వు ఫ్యాన్ లేక నువ్వు ఏసీ కూడా లేదు ఇక్కడ. ఏసీ ఉంది కానీ నువ్వు వచ్చినప్పుడు, ఎందుకంటే నువ్వు ఫైర్లు ఉంటావు కదా, అది చల్లగా చేర్చాలంటే 4-5 ఏసీలు పెట్టాలా. అందుకే ఇక నీకు అన్ని బంద్ చేసి పెట్టేసినావు. ఫైర్ తగ్గిందని నేను అంట. నిజమా కాదా? 100% జరిగింది. నాలో ఫైర్ ఎప్పుడు తగ్గదు. ఎప్పుడు ఒకటే టైంలో ఒకటి తీరే ఉంటా, మిస్ అవ్వను. నువ్వు నన్ను గుర్తుపెట్టుకుంటావు లేదా, నేను మొత్తం నేను గుర్తుపెట్టుకుంటా. ఖచ్చితంగా నా మనిషిని కలిసిన కూడా పలకరిస్తా, మందలిస్తా. నేను ఆ క్యారెక్టర్ ఉన్నది. ఓకే, ఏ సిచ్యువేషన్ నేను ఏమంటున్నా, భాస్కర్ మాట్లాడిన విషయాలు మీరు కామెంట్ రూపంలో పెట్టండి, అర్థమవుతుంది. ఎందుకంటే భాస్కర్ మాట్లాడిన కొన్ని పాయింట్స్ అనేది నేను జడ్జిమెంట్ చేయడానికి లేదు, మీరు జడ్జిమెంట్ చేయడానికి ఉంది. కాబట్టి మీరు కామెంట్స్ పెడితే కామెంట్స్ త్రూగా పెట్టండి. నేను మళ్ళీ ఒకసారి డైరెక్ట్గా మీ కామెంట్స్ వాళ్ళ ఇంటికి వెళ్దామని మేము అనుకుంటున్నాం, ప్రశాంత్ వాళ్ళ ఇంటికి. షూర్. మీ కామెంట్స్ బట్టే మీరు ఏం చెప్తారో బట్టే దాన్ని బట్టి నేను భాస్కర్ తీసుకొని ప్రశాంత్ దగ్గరికి పోతాను.